హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా 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 స్పష్టంగా ఉన్నాయి. మాటలు చెప్పడం కాదు, పని చేయాలి ఎక్కడైనా. ఇప్పుడు అధికారం ఉంది కదా, నేనేం మాట్లాడిన ప్రజలు నమ్ముతారని చంద్రబాబు నాయుడు అనుకున్నా, లేదు నేను అధికారంలో ఉన్నా నేను చేసిన పనులని ప్రజలకి ఆటోమేటిక్గా తెలిసిపోతాయని జగన్మోహన్ రెడ్డి అనుకున్నా, చివరికి మిగిలేది చేతిలో శూన్యమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఎన్ని వాగ్దానాలు చేశారు, ఎన్ని తప్పుడు హామీలు ఇచ్చారో అందరికీ తెలుసు. ఇప్పుడు పెన్షన్లు వరుసగా కట్ చేసుకుంటూ లక్షల్లో కట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ప్రజలందరికీ అర్థమైపోతుంది. అంతేకాదు ఆడబిడ్డ అనేది ఫస్ట్ ఇస్తా అని చెప్పారు, ప్రతి కుటుంబానికి 1500 ప్రతి మహిళకి ఇవ్వలేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నారు, ఇవ్వలేదు. ఇది గత 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటలు ఇవే. కానీ రీసెంట్గా కొత్త మాటలు ఏంటంటే గంజాయిని ఎక్కడా లేకుండా పీకేస్తాం, ఉక్కుపాదం మోపుతాం, సొల్లు కబుర్లు చాలా చెప్పారు. ఆ తర్వాత మహిళపైన దాడులు జరిగితే ఊరుకోవని ఇంకా దరిద్రమైన మాటలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, పెన్షన్లు తీసేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థను తీయనంటూ ఉగాది సాక్షిగా ప్రమాణం చేశారు చంద్రబాబు నాయుడు. అది కూడా తీసేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని విధాలా ఫెయిల్ అవుతూ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సొంత ఇలాకాలోనే దారుణంగా ఫెయిల్ అయిపోయింది. అది ప్రజలకి ఉచితంగా అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉన్న క్రమంలో ఇది సీఎం ఇలాకాలో జరగడం, ఆయన ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఏ మనిషి అయినా కూడా తన జీవితంలో చెప్పిన మాటపై నిలబడతాడు అంటే ఆ వ్యక్తి నిజమైన మనిషిగా పరిగణిస్తాం. కానీ చెప్పిన మాటపై నిలబడకుండా వాగ్దానాలు ఇచ్చి గాలికి వదిలేసే వ్యక్తులను ఏమంటారో మీరే అర్థం చేసుకోండి. అటువంటి వ్యక్తుల్ని మనం క్షమించకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలో ఆయన ఇచ్చిన మాటలకు విరుద్ధంగా కుప్పంలో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గుడిపల్లి మండలంలోని గుత్తరపల్లిలో ఒక ఇంట్లో భారీగా టన్నులు ఉన్నాయి, బస్తాలు మొత్తం అవి. అంటే పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యం అన్నమాట. దగ్గర 4 టన్నులు స్వాధీనం చేసుకున్నారు. 4 టన్స్ అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ మ్యాటర్, పెద్ద మ్యాటర్ అనమాట. పోలీసులు అక్కడే ఉన్నారు. టెంపోతో పాటు సుమారు 4 టన్నుల రేషన్ బియ్యం తీసుకున్నారు. కుప్పం నుండి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసు విచారణలో వెల్లడైంది. సిగ్గు ఉండాలి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, అందరికీ. మీ సొంత ఇలాకాలో ఏం జరుగుతుందో కూడా మీరు తెలుసుకోలేకుండా 4 టన్నుల రేషన్ బియ్యం అక్కడ ఉంచారంటే ఇదేంది? అంతకుముందు కల్తీ మద్యం 5,000 కోట్ల రూపాయలు కల్తీ మద్యం ఉన్నా కూడా దాన్ని కూడా కనీసం సిగ్గులేని గవర్నమెంటు ఎవరు చేశారు ఏంటనేది ఇప్పటివరకు బయట పెట్టలేని పరిస్థితి. 5,000 కోట్ల రూపాయలు కల్తీ మద్యం దాగి ఎంతమంది చనిపోయారు ఆ లెక్కలు కూడా ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే గుండె గగురు పొడిచే లెక్కలు ఉన్నాయి. ఆ విధంగా దరిద్రంగా ఆ సిచ్యువేషన్ని డీల్ చేశారు. అదేవిధంగా ఈ రేషన్ బియ్యం కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు ఆయన అయితే నాకు అర్థం కాదు. గాలి కబుర్లు అయితే బోల్డ్ చెప్తారు, మీ కార్డులు ఇస్తాం, కార్డులు ఇచ్చిన తర్వాత అసలు ఉక్కుపాదం మోపుతాం, ఉక్కుపాదం తొక్కపాదం కూడా మోపుతాం, ఏళ్ళో కబుర్లు అయితే చెప్తారు. కానీ చివరికి ఇక్కడ జరిగేది ఏమీ లేదు అన్నది మాత్రం పూర్తి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ బియ్యాన్ని తమిళనాడుకి కర్ణాటకకి తరలిస్తారంట. ఎందుకు? ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ రూపాయలకి అమ్ముకుంటారు. ఇంకోసారి పాలిష్ చేస్తే అవి 50 రూపాయలు 60 రూపాయలు బియ్యం అవుతాయి. ప్రజలకు ఇచ్చేదంతా 2 రూపాయలు. అంటే 2 రూపాయల బియ్యాన్ని కొని 2 రూపాయల బియ్యాన్ని అక్రమంగా తీసుకెళ్ళి 50 రూపాయలకి అమ్ముతారండి. 2 రూపాయలకి 50 రూపాయలకి మధ్యలో ఎంత తేడా ఉందో. 48 రూపాయలు ప్రాఫిట్ బిజినెస్ దేంట్లో ఉంటుంది. అందుకే 4 టన్నుల బియ్యాన్ని ఇక్కడ పట్టుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అంత వీరుడు సూర్యుడు విజనరీ అన్నది ఈ విషయాలు తెలియట్లేదా? కుప్పం డిఎస్పి సారథికి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఇలా పనికి మాలిన పనులు చేసే వాళ్ళని వాళ్ళు క్లియర్గా పట్టుకుంటూ వాళ్ళ డిపార్ట్మెంట్ పరువును కాపాడుతున్నారు. పల్నాడులో కూడా పోలీసులు ఉన్నారు. కనిపించిన ఆడదాన్ని మొత్తం బట్టలు ఇప్పేయటం, లేదంటే అక్రమంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడానికి పరిమితం అయిపోయారు. ఇంకొకడైతే వాడు గబ్బర్ సింగ్ రబ్బర్ సింగ్ అంటారు వాడిని, మచ్చర్లలో ఉంటాడు సిఐ. సిగ్గు లేకుండా పాపం ఒక పాప నచ్చిన వ్యక్తితో వెళ్ళిపోతే మేజర్ అయి ఉంటే అయినా కూడా తీసుకొచ్చి డబ్బుల కోసం వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తే తండ్రి మేనమామ కలిసి ఇద్దరు కలిసి ఆ పాపను చంపేశారు. చంపేసిన తర్వాత మళ్ళీ దాన్ని సూసైడ్గా చిత్రీకరించి రాసి ఇంకొంచెం డబ్బులు తీసుకున్నాడు. ఇలా చచ్చిన శవాలపైన బ్రతికే పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా పార్థసారథి గారు సిన్సియర్గా వర్క్ చేసి కుప్పం అయినా కూడా చంద్రబాబు కాన్స్టిట్యున్సీ అయినా కూడా అయితే ఏంది బొక్క అనేసి ఆలోచించారో, లేదంటే నా డ్యూటీ నేను చేస్తా అని సిన్సియర్గా నిలబడ్డారు. కాబట్టి నేను హ్యాట్సప్ చెప్తున్నా సార్. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకి చేసే పనులకి అప్పుడప్పుడన్నా కూడా కొద్దిగన్నా మీరు
పొంతన ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మీరు క్లియర్గా గమనించినట్లయితే ఒకసారి ఆ వీడియోలు చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత రేషన్ బియ్యం అలా తరలిస్తున్నారు. సార్ చెప్పాలి ఏం పిలిపిస్తారు అంటే టీవీలో నాన్న చెప్పాను సార్ చెప్పాలి ఏం పిలిపిస్తారు అంటే టీవీలో నేను ఇదే రైస్ దగ్గర ఉన్నాగా 5 మినిట్స్ ఇక పికప్ అని లేదా మధ్యలో భుజం మీద ఒకటి పెట్టి ఫోటో తీయాలి. చూశారు కదా, ఈ రేషన్ బియ్యం తరలించడంలో ఎప్పటికప్పుడు సిద్ధాస్తులు చంద్రబాబు నాయుడు గారు టీము, టీడీపీ టీము, పవన్ కళ్యాణ్ టీము, ఇంకా మనం కనుక పిఠాపురం చూస్తే చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు అందే కన్నా పక్కకి వెళ్ళే బియ్యమే ఎక్కువ. మరి నాదెండ్ల మనోహర్ గారు ఏం చేస్తున్నారు ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కబుర్లు మాత్రం కిలోమీటర్ చెప్తాడు, పనులు మాత్రం పక్కింటి గోడ వరకు కూడా వెళ్ళట్లేదని ప్రజలంతా ఓపోతున్నారు. ఇటువంటి దారుణాలు చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యున్సీలో జరగడం ఇంకా చాలా బాధాకరంగా ఉంది. సిగ్గు లేకుండా ఉన్నారని ప్రజలు కూడా మొహం మీద ఉమ్మేస్తూ ఉన్నారు. వాళ్ళు తినే బియ్యాన్ని ఇలా అక్రమంగా బయటికి పంపించడం కూడా కరెక్ట్ కాదని అంటూ ఉన్నారు. ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాము, ఎవడికి కొమ్ము కాస్తున్నాము, ఎవడికి ఓటేస్తున్నాము, ఎవడు చెప్పింది తింటున్నాము, చివరికి ఎవడ పెడితే తింటున్నాము. మూలలో ఉన్న ముసలమ్మ బటన్ నొక్కుదని చెప్పిన వ్యక్తి చివరికి బటన్ నొక్కడం చేతకాక కబుర్లతో కాలక్షేపం చేస్తూ అమరావతిని అత్యంత భారాన్ని ఆంధ్రప్రదేశ్ నెత్తిమైన రుద్దుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పటికే 3,60,000 కోట్లు అప్పయింది. ఇంకా కరెక్ట్గా 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ అవ్వలేదు. 2వ సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా 3 సంవత్సరాలు మన దగ్గర ఉన్నాయి. ఇంకా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారనేది మేము ఓకే వదిలేస్తున్నా, ఆలోచించుకోండి. రాబోయే రోజుల్లో అమరావతి కట్టాలంటే ఇప్పుడు ఎవరికి అర్థం కాకుండా చంద్రబాబు నాయుడు కొత్త లాంగ్వేజ్ వాడుతున్నారు. $2 to $4 trillion అంటారు. $1 trillion అంటే దగ్గర దగ్గర 9 లక్షల కోట్లు. 2 to 4 trillion అంటే ఆయన చెప్పినట్టు $4 trillion అంటే 490లు, 3,60,000 కోట్లు కావాలి అమరావతి కడతానికి అని ఆయనే స్వతహాగా ప్రకటించారు. కానీ మనకు అర్థం కాదు, ఎందుకంటే ట్రిలియన్స్లో చెప్తాడు, క్వాంటమ్ కంప్యూటర్ అంటాడు, ఇట్లాంటి కొత్త పదాలు వాడుతూ ఉంటాడు, డ్రోన్ టెక్నాలజీ అంటాడు. ఆయన కొద్దిగా ఉన్న నాలెడ్జీని ప్రజలకు అర్థం కాకుండా, ఎందుకంటే ఇప్పుడు మన స్కూల్స్ ఉండవు, స్కూల్స్లో చదువుకుంటే ఏమైనా అర్థం అవుతాయని మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చేస్తారు. మనకేంటి తెలుగు మీడియం స్కూల్స్లో చదువుకోవాలి, తెలుగు మీడియమే ఉంటుంది. ఇలా ఒకదానికి లింకప్ చేసి ప్రజల జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారా అనే విధంగా వ్యవస్థలు మారిపోతున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Murali signing off. Thank you so much.